సో ఇది 8th జూలై మండే. ఈరోజు అయితే మార్కెట్ హ్యూజ్గా వాలటైల్గా మూవ్ అయింది. హ్యూజ్ క్యాండిల్స్తో, అది కూడా సి ఒక్కొక్క క్యాండిల్ ఇదే 250 పాయింట్స్ ఉంది. సడన్ 250 పాయింట్స్ అప్ మూవ్, సడన్ 250 పాయింట్స్ డౌన్ మూవ్, మళ్ళీ సడన్ అప్ మూవ్, మళ్ళీ సడన్ మూవ్స్. సి మార్నింగ్ మనకు వీవాప్ ఎంట్రీ పైకి ట్రిగర్ అయింది, కానీ అది మొత్తం మనకు క్లోజ్ కాలేదు, బట్ రివర్స్ అవుతోంది. బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా పైకి వెళ్ళి మళ్ళీ మనకు టార్గెటే హిట్ అయింది. బట్ ఇంత పెద్ద క్యాండిల్ ఉన్నప్పుడు వీ కాంట్ ఎంటర్ వీవాప్ది. సో అట్ ద సేమ్ టైం మనం ఫ్యూచర్స్ చూస్తే మనకు ఇక్కడ సెల్ ఎంట్రీ ట్రిగర్ అయింది పర్ఫెక్ట్గా. ఓకే, ఇక్కడ ఆపరేటర్ క్యాండిల్ పెద్ద క్యాండిల్లో ఫామ్ అయ్యి 946కి, రిమెంబర్ 946కి ట్రిగర్ అయింది. బట్ ఇఫ్ యూ సీ అట్ దిస్ పాయింట్ స్టాప్ లాస్ ఎంత ఉంది, ఇక్కడ నుంచి 177 పాయింట్స్ ఉంది, అండ్ పైకి అయితే 200 పాయింట్స్. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోలేం, సెల్ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం, బట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఈ టైంకి మన కాల్ అండ్ పుట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో ఇఫ్ యూ సీ 52,500 CE, సేమ్ 946కి ఇక్కడ మనకు కాల్ అదే చోట మనకు ట్రిగర్ అయ్యాయి, కాల్లోను పుట్లోను బిగ్ స్మాల్ ఆపరేటర్స్. సో ఇక్కడే మనకు కాల్ సెల్ ఎంట్రీ వచ్చింది, సేమ్ ఫ్యూచర్స్ లాగా, అండ్ సేమ్ టైంకి పుట్ బై ఎంట్రీ వచ్చిందనమాట. సో మనకు ఫ్యూచర్స్ కాకుండా కాల్ తీసుకుంటాం, ఎందుకంటే స్టాప్ లాస్ తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి ట్రేడ్ చేస్తామా, ఇక్కడైనా కూడా స్టాప్ లాస్ ఎక్కువ ఉంచుడు. సి ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ 253 దగ్గర అనుకున్నా, ఇక్కడ నుంచి మనకు రేంజే 85 పాయింట్స్ ఉంటే అక్కడ నుంచి 112 పాయింట్స్ ఉంది. సో ఇక్కడ ఎంటర్ కాము, ఇక్కడ రీటెస్ట్ అప్పుడు ఎంటర్ అవుతాం. అండ్ ఇక్కడ మనకు గ్యాప్ ఉంది, ఫ్యూచర్స్లోనూ గ్యాప్ కనిపిస్తుంది. సో గ్యాప్ని అయితే రీచ్ అవుతుందన్న దీంతో గ్యాప్ దగ్గర ఎంట్రీ తీసుకుందామని ఈ గ్యాప్ టచ్ చేసినప్పుడు 355కి మనం ఎంటర్ అవుతాం. సో ఇఫ్ యూ సీ మిడ్ రేంజ్ని అయితే ఖచ్చితంగా టచ్ చేస్తుందని మనం ప్రతిసారి అనుకుంటాం ఇక్కడికి వచ్చినప్పుడు. సో పై నుంచి మిడ్ రేంజ్ వరకు చూస్తే మనకు 50 పాయింట్స్ దాకా అయితే వచ్చింది. ఇక్కడ ఈ గ్యాప్ టచ్ చేసినప్పుడు కానీ ఉంది, కాబట్టి గ్యాప్ టచ్ ప్రీవియస్గా ఫామ్ అయిన గ్యాప్, ప్రీవియస్ అంటే ఫ్రైడే లాస్ట్లో ఫామ్ అయింది ఆ గ్యాప్. ఓకే, ఫ్రైడే లాస్ట్లో ఫామ్ అయింది కాదు, మనకు ఫ్రైడే కూడా 52,500 ఉండింది CE. సో ఆ రోజు మనకి ఏదైతే బయింగ్ గ్యాప్ ఫామ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చిందో సేమ్ గ్యాప్ అది. సో ఇప్పుడు కిందకి ఇక్కడ మనకు సెల్ ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అయింది కాబట్టి గ్యాప్కి మళ్ళీ పోయి బై ఎంట్రీ ట్రిగర్ అయింది. ఎనీవేస్ అది అక్కడ మనకు రెసిస్టెన్స్గానే యాక్ట్ చేస్తుంది. పొద్దున ఇలా పైకి వెళ్ళి మళ్ళీ వచ్చి సెల్గా ట్రిగర్ అయింది కాబట్టి, ఎనీవేస్ మనకు ఆపరేటర్ కంటే గ్యాప్సే ఎక్కువ ఫిల్ అవుతాయి కాబట్టి టచ్ చేస్తారు. కాబట్టి గ్యాప్ నుంచి స్మాల్ స్టాప్ లాస్తో రీటెస్ట్ తీసుకుందాం, ఒక జస్ట్ 10 పాయింట్స్ స్టాప్ లాస్తో అనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 40 to 45 పాయింట్స్ అయితే ఎంట్రీ ఫినిష్ అయిపోతుంది ఇక్కడికి. సో మన ఫస్ట్ మూవ్ అయితే ఇట్స్ డన్. సో ఇక్కడ నుంచి ఈ గ్యాప్ నుంచి ఫాల్ అయినది. సో సెల్ రీటెస్ట్ అయితే ఫినిష్ అయింది. అట్ ద సేమ్ టైం మనకు సెల్ స్టాప్ లాస్ ఒకసారి అలా టచ్ చేసింది అనమాట. ఇక్కడైతే టచ్ చేయలేదు, కాల్లో అయితే స్టాప్ లాస్ టచ్ చేయకుండా గ్యాప్ నుంచి రివర్సే మనకు ప్రాఫిట్ ఇచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ దీన్ని ఇన్నిసార్లు టచ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాం. ఆ తర్వాత చూస్తే ఇక్కడ మనకు బై ఎంట్రీ ట్రిగర్ అయింది, బట్ సేమ్ ఇక్కడ బై ఎంట్రీ తీసుకోం. ఇక్కడ చూస్తే ఫ్యూచర్స్లో కూడా బై ఎంట్రీ అనేది ట్రిగర్ అయిందనమాట. ఇప్పుడు ఇక్కడ మనం కాల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం, ఐ థింక్ నవ్ యూ నో ద రీజన్, బికాస్ మూడిట్లో ఒకటేసారి సెలెక్ట్ అయిందంటే అది ష్యూర్ షాట్. సో సెల్ ఎంట్రీ రీటెస్ట్ దగ్గర తీసుకున్నాం, ఇది ఫినిష్ అయింది. ఇక్కడ బై ఎంట్రీ ట్రిగర్ అయింది. సో బైని మళ్ళీ ఈ కింద దగ్గర పర్ఫెక్ట్గా తీసుకోవాలి మనం, స్టాప్ లాస్ తక్కువ ఉన్నప్పుడు ఆలోచించకుండా ఇక్కడ తీసుకుంటే ఖచ్చితంగా పైకి వెళ్తుందని. 35 పాయింట్స్ అయితే రావచ్చు కొంచెం అలా పైకి వెళ్ళినప్పుడు, అలా తీసుకుంటే 30 to 35 పాయింట్స్. సో ఇది కూడా అయిపోయింది. బై ఎంట్రీ రీటెస్ట్ చూస్తే ఆ తర్వాత బై స్టాప్ లాస్ కూడా హిట్ అయిపోయింది. బోత్ ఫ్యూచర్స్లో కూడా బై ఎంట్రీ ట్రిగర్ అయింది, ఆ తర్వాత ఇక్కడ కిందకు వచ్చి బై స్టాప్ లాస్ అయితే హిట్ అయిందనమాట. ఓకే, బట్ థర్డ్ టైం ఎంట్రీ అనేది మళ్ళీ కిందకి ఇస్తాం చూడు. ఇది పొద్దున ముందు రోజంతా ఈ గ్యాప్స్ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది, మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాప్స్ దగ్గర కన్సాలిడేట్ చేసి ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది అంటే మోస్ట్లీ ఇంకా కిందకే వస్తుందని అర్థం. ఇక్కడ మన ఆపరేటర్ జోన్ నుంచి నెక్స్ట్ ఆపరేటర్ జోన్కి వస్తుందని అర్థం. సో అందుకని థర్డ్ టైం మళ్ళీ సెల్ ఎంట్రీ చూడు, ఇక్కడ సెల్ ఎంట్రీ ఇక్కడ యాక్చువల్లీ సెల్ ఎంట్రీ ట్రిగర్ అయింది కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యాక సెల్ ఎంట్రీ ఇక్కడ తీసుకోవచ్చు మనం
265 దగ్గర తీసుకుంటే థర్డ్ టైం క్లియర్గా వస్తుందని అప్పుడు క్లియర్గా ఇక్కడైతే 60 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా మళ్ళీ ప్రాఫిట్ వచ్చింది 40 to 50 పాయింట్స్. సో కాల్ కానీ ఈరోజు తీసుకుని ఉంటే 3 ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది. సో ఆ తర్వాత ఇలా ఫాల్ అయిన తర్వాత సో మళ్ళీ పైకి వెళ్ళింది. ఈ స్టాప్ లాస్ లైనింగ్ ఓకే ఇక్కడ కింద రేంజ్ని, ఇది పెద్ద రేంజ్ కాబట్టి దీంతో ఈ కింద రేంజ్ యాక్చువల్లీ మనకు సెల్లింగ్ అంటే ఏదర్ ఈ రేంజ్ ఆర్ ఈ రేంజెస్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. బట్ అరౌండ్ 155 ఈ రేంజ్ నుంచి కూడా మళ్ళీ 77 పాయింట్స్ పడింది. అట్ ద సేమ్ టైం మనకు ఐ థింక్ ఫ్యూచర్స్లో కూడా ఇట్ వెంట్ బ్యాక్ టు ద రేంజ్ అండ్ టచ్ ద రేంజ్. ఇదిగో సెల్ రీటెస్ట్ ఎంట్రీ వచ్చింది ఈ హాఫ్ ఆఫ్ ద జోన్కి, పర్ఫెక్ట్గా హాఫ్ ఆఫ్ ద జోన్ దగ్గరకి సెల్ రీటెస్ట్ ఎంట్రీ వచ్చింది. అండ్ కాల్లో కూడా మనకు ఈ జోన్ దగ్గరికి రీటెస్ట్ ఎంట్రీ వచ్చినప్పుడు స్మాల్ స్టాప్ లాస్తో తీసుకోవచ్చు. ఇక్కడైనా ఈ టైంకి మనకు మిడ్ జోన్కి పొద్దు నుంచి ఇప్పుడే కదా వచ్చింది. సో ఇక్కడ నుంచి చూస్తే ఈ మిడ్ జోన్ నుంచి మనకు స్టాప్ లాస్కి 100 పాయింట్సే ఉంది. సో ఇక్కడికి వచ్చినప్పుడు సో నువ్వు వేరే ఏదన్నా కూడా తీసుకోవచ్చు అనమాట స్ట్రైక్. అప్పుడు మనకు ఈ పాయింట్స్ అనేవి క్యాప్చర్ చేయొచ్చు అదే కాకుండా. ఓకే సో ఇక్కడ మనకు ఫామ్ అయింది కదా, ఇక్కడ ఫామ్ అయింది హాఫ్ ఆఫ్ ద జోన్కి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అవుతుంది, రీటెస్ట్ చేసి మళ్ళీ ఫాలో అవుతుంది. సో ఇలా రీటెస్ట్కి వచ్చినప్పుడు హాఫ్ ఆఫ్ ద జోన్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఇదైతే మనకు ప్రాఫిట్ వచ్చింది లాస్ట్ మూమెంట్లో. అండ్ అబౌట్ ద పుట్ చూసుకుంటే ఆబ్వియస్లీ ఇక్కడ బై స్టాప్ లాస్ అయితే ట్రిగర్ అవుతుంది. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ సెల్ ట్రిగర్ అయింది ఇక్కడ. సో సెల్ దగ్గర ఇక్కడ సెల్ చేద్దామంటే ఇక్కడ సెల్ స్టాప్ లాస్ ట్రిగర్ అవుతుంది. మనకు ఫ్యూచర్స్ కాల్ ఒకేలాగా ఉన్నాయి, అంటే స్టాప్ లాస్ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడైతే స్టాప్ లాస్ ఎక్కువ ఉందని మనం వద్దనుకున్నాం. అండ్ మండే ట్యూస్డే మోస్ట్లీ డికేనే ఈజీగా అవుతుంది కాబట్టి బయ్యింగ్ కంటే, అందుకని అంటే మెయిన్ విక్స్ తక్కువ ఉన్నింది ఈ డేస్లో. విక్స్ ఎక్కువ ఉన్న డేస్లో మేబీ బయ్యింగ్ స్టాప్ లాసెస్ తక్కువ హిట్ అవ్వచ్చు, సెల్లింగ్ ఎక్కువ హిట్ అవుతుంది. బట్ ఇప్పుడు విక్స్ లో ఉంది కాబట్టి డికేయింగ్ స్టాప్ లాసెస్, సెల్ స్టాప్ లాసెస్ తక్కువ హిట్ అవుతున్నాయి. బై స్టాప్ లాసెస్ ఇప్పుడు చూడు ఇక్కడ బై చేసాం, కొంచెం అక్కడ వెనక్కి వెళ్ళి పర్ఫెక్ట్గా మనకు 50 పాయింట్స్ ఇచ్చింది. ఇది మనకు రేంజ్ దాటింది. ఈ రేంజ్ దాటాక మనం ఎంట్రీ తీసుకున్నా కూడా ఇక్కడ 247 నుంచి 220 కదా అని ఇది మనకు 270 దగ్గర 30 పాయింట్సే వెళ్ళిందనమాట. మళ్ళీ వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది ఇక్కడ. సో ఇక్కడ మనకు కాస్ట్ అలా ఉండిపోయి ఉంటాం, సో వేస్ట్ అయిపోయి ఉంటుంది. తర్వాత మనకి ఇక్కడ సెల్ ట్రిగర్ అయ్యాక ఇక్కడ పోయి ఎంట్రీ తీసుకుంటే 321 దగ్గర తీసుకున్నా కూడా సెల్, ఆ తర్వాత 306 అలా వచ్చింది. సెల్ స్టాప్ లాస్ కూడా ట్రిగర్ అయిపోయింది మనకు. మళ్ళీ ఇక్కడ బై స్టాప్ లాస్ అనేది తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ కాకపోయినా ఇక్కడ ట్రిగర్ అయ్యాక ఇక్కడ బై స్టాప్ లాస్ వచ్చాక కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు అనమాట ఎంట్రీ. ఇక్కడ ఇంత పెద్ద క్యాండిల్లో తీసుకోము కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఇది ఒక 70 పాయింట్స్ అయితే వెళ్ళుంటుంది. 70 కాదు 137 పాయింట్స్ అయితే ఇక్కడ నుంచి క్లియర్గా వెళ్ళింది పైకి. తర్వాత మనకు బై ఇది కదా, సో ఏదర్ ఈ జోన్ నుంచి అయినా యూ కెన్ బై ఆర్ యూ కెన్ బై ఫ్రమ్ దిస్ జోన్. పర్ఫెక్ట్గా బై రీటెస్ట్ 230కి వచ్చింది మనకు. ఓకే బై రీటెస్ట్ ఎంట్రీ వచ్చి ఇక్కడ నుంచి 90 పాయింట్స్ అయితే పర్ఫెక్ట్గా వెళ్ళింది అనమాట. 88 పాయింట్స్ 230కి వచ్చింది. కానీ అదే టైంకి మనకు ఫ్యూచర్స్లో హాఫ్ జోన్ కాల్ని మళ్ళీ రీటెస్ట్ చేసిన జోన్స్ ఇవి. సో ఇక్కడ నుంచి క్లియర్గా పైకి అయితే వెళ్ళింది. సో నీకు ఏదైతే స్టాప్ లాస్ తక్కువ ఉందనిపిస్తే అక్కడ ఎంట్రీస్ తీసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ నీకు బిగినింగ్లో 25 పాయింట్స్ హిట్ అయింది అనుకున్నా, దీని తర్వాత థర్డ్ ఎంట్రీకి నీకు మోస్ట్లీ ధైర్యం చేసి తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకున్న ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఇక్కడ తీసుకోకూడదు ఎందుకంటే ఇది ఫార్ వెళ్ళిపోయింది ప్రైస్కి. సో ఇది ఏదర్ ఓకే ఇక్కడే మనకు బై ఎంట్రీ ట్రిగర్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యాక ఇక్కడే బై ఎంట్రీ ట్రిగర్ అయింది. సో యూ కెన్ ఎంటర్ అట్ దిస్ ప్లేస్ ఇట్ సెల్ఫ్. 334 దగ్గరే ఎంటర్ అవ్వచ్చు. సో ఇక్కడే 100 పాయింట్స్ వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 100 పాయింట్స్. సో నీకు ఇక్కడ ముందర 25 to 30 పాయింట్స్ 60 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మనకు థర్డ్ ఎంట్రీలో మనకైతే ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది. దీన్ని దాటంగానే ఇక్కడైతే ప్రాఫిట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు సెల్ స్టాప్ లాస్ అనేది ట్రిగర్ అయిపోయింది అనుకుంటా. యా
25కి ఇక్కడ మనకు ట్రిగర్ అయిపోయింది. టచ్ చేయడమే ట్రిగర్ అయిపోవడం అనమాట. సో ఇక్కడ మనకు సెల్ బై కన్ఫర్మేషన్ మళ్ళీ వచ్చింది కాబట్టి సో ఇక్కడే ఎంట్రీ తీసుకున్న, ఇక్కడ ఒక 100 పాయింట్స్, ఇక్కడ ఒక 100 పాయింట్స్ లాస్ట్లో మళ్ళీ. సో ఈ స్ట్రైక్ తీసుకున్న, కాల్ తీసుకున్న, ఏది తీసుకున్నా ప్రాఫిటబుల్గానే ఉంది. ఓకే, ఇప్పుడు 1 మినిట్ స్ట్రాటజీ చూస్తే మనకు పొద్దున్న ఇక్కడ క్యాండిల్ రేంజ్, సిగ్నల్ క్యాండిల్ రేంజ్ అనేది 68 పాయింట్స్ ఉంది. ఇది కూడా 40-45 పాయింట్స్ అలా ఉందన్నమాట. సో ఇక్కడెక్కడ ఎంటర్ కాము. మనకు ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ ఎంటర్ కాము. ఇది కిందకు వచ్చి మళ్ళీ వెళ్ళినా కూడా ఇక్కడైతే క్యాండిల్ రేంజెస్ పెద్దగా ఉండడం వల్ల క్యాండిల్ రేంజెస్ చూడు, ఎందుకంటే స్టాప్ లాసెస్ పెట్టుకోవడానికి ఈ ప్రీవియస్ స్వింగ్లో స్టాప్ లాసెస్ ఇంత స్టాప్ లాసెస్ పెట్టి ఎంట్రీ తీసుకోకూడదు. ఎందుకంటే పేషెంట్గా వెయిట్ చేస్తే స్మాల్ సిగ్నల్ క్యాండిల్ విత్ స్మాల్ స్టాప్ లాసెస్ జనరేట్ అవుతాయి. అలాంటప్పుడు రిస్క్ తక్కువ పెట్టుకొని రివార్డ్ పెట్టుకోవాలి. పొద్దున మొమెంటం ఉంది కదా అని ఎక్కువ తీసుకుంటే మనకు ఇక్కడైనా చూడు, ఇది పర్ఫెక్ట్ ఫార్మేషనా. సో ఇది ఫాల్ అయింది దీని ముందర. ఇఫ్ యూ సీ ఇది పైకే ఫామ్ అయింది, కొద్దిగా హయ్యర్ హై అనే ఫామ్ అయింది. సో ఒకవేళ దీని అబవ్ వెళ్ళి మళ్ళీ ఇది సస్టైన్ అయినా ఓకే, సో దీని అబవ్ ఇది సస్టైన్ అయింది అనుకున్నా కూడా ఇట్ ఈస్ సస్టైనింగ్ అనే అర్థం కదా, కన్సాలిడేషన్ ఆర్ సస్టైనింగ్. ఇట్ ఈస్ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మధ్యలో కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వడం, ఇక్కడ కూడా ఫాల్ అయ్యి కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ కిందకి వెళ్తుందంటే లేదు పైకి వెళ్తుంది. ఇక్కడ హయ్యర్ హైస్ ఫామ్ చేసుకొని బ్రేక్అవుట్ ఇస్తుంది కదా. సో ఇక్కడ మనకు క్యాండిల్ రేంజ్ అనేది మళ్ళీ 39 పాయింట్స్ ఉంది. సో స్టాప్ లాస్ నీకు 39 పాయింట్స్ ఓకే అనుకుంటే ఇక్కడ ఎంటర్ అయితే మేబీ ప్రాఫిట్ వస్తుంది. లేదు ఇక్కడే ఆల్రెడీ వచ్చేసింది అబ్బా. యాక్చువల్లీ అంతవరకు వెయిట్ చేసే పని లేదు. ఇక్కడ ఈ కన్సల్టేషన్ ఏరియాలోనే అయిపోయింది. సో దీనికి ఒక స్మాల్ స్టాప్ లాస్ ఇక్కడ వరకే స్మాల్ స్టాప్ లాస్ పెట్టి ఇక్కడ ఎంటర్ అవుతానంటే మేబీ ఈ మూవ్ అయితే వీ కుడ్ హ్యావ్ టేకన్ మేబీ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి 50 పాయింట్స్ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 50 పాయింట్స్ వెళ్ళింది అనమాట. తీసుకోవచ్చు. ఓకే, క్యాండిల్ రేంజ్ బిగ్ ఉంది, అది మన రిస్క్. సో ఆ తర్వాత ఇఫ్ యూ సీ ఇవన్నీ లోవర్ లోస్ ఫామ్ చేస్తున్నాయా. ఇది యాక్చువల్ ఒక లోవర్ లో, దీన్ని బ్రేక్ చేసినప్పుడే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా ఫామ్ అయింది చూడు, రెడ్గా ఫామ్ అయ్యి కింద మళ్ళీ గ్రీన్ ఫామ్ అయింది కాబట్టి ఈ ఎంట్రీ అనేది వ్యాలిడ్. ఇది ఎంట్రీ కింద ఫామ్ అయ్యి దాన్ని దాటే టైంకి కరెక్ట్గా మనకి ఇక్కడ దీని బఫర్ ఎంట్రీ కూడా ట్రిగర్ అవ్వడం, ముందుటి ప్రీవియస్ స్వింగ్ హై బ్రేక్ అవ్వడం జరిగినప్పుడు పర్ఫెక్ట్గా 50 పాయింట్స్ అనేది వచ్చేస్తాయి. ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ అండ్ ఇది కూడా మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ. కలర్ చేంజ్ ఉంది కాబట్టి ప్రీవియస్ ఎంట్రీ ట్రిగర్ స్వింగ్ బ్రేక్ అయింది కాబట్టి. సో ఇఫ్ యూ సీ ఇవన్నీ కిందకే వస్తూ ఉన్నాయి అన్నమాట. ఓకే, కిందకు వస్తూ మనకు ఆ తర్వాత ఇక్కడ ఇవి కన్సాలిడేషన్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కన్సాలిడేషన్ కనిపించింది కానీ కిందకే ఫాలో అయింది. ఇక్కడ కన్సాలిడేషన్ కనిపించింది కానీ ఇక్కడ మనకు గ్రీన్ అయిందా. ఈ క్యాండిల్ రేంజ్ చూడు చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంత రేంజ్తో వీ వోంట్ ఎంటర్. సి 200 దగ్గర ఉన్న దానికి రేట్ 22 పాయింట్స్ ఉంది కానీ ఐ ఫీల్ దిస్ ఈస్ అ వెరీ బిగ్ రేంజ్. అండ్ మనకు 246 నుంచి 247 నుంచి 252 అంటే మనకు ఎంట్రీ క్లియర్గా ట్రిగర్ కూడా కావాలి. ఎంట్రీ ట్రిగర్ అవ్వాలంటే ఇటు వెళ్ళి 20 మూవింగ్ యావరేజ్ అబౌవ్ సస్టైన్ అయ్యి మళ్ళీ పైకి వస్తేనే ఎంట్రీ ట్రిగర్ అయినట్టు కదా. సో అలా ట్రిగర్ కాలేదు, మళ్ళీ కింద ఫాల్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనకు కన్సాలిడేషన్ అయ్యి పైకి వెళ్తుంది అనిపించిన. ఓకే, నెక్స్ట్ కిందకు వచ్చింది. ఇక్కడ మళ్ళీ చూడు కన్సాలిడేషన్ తర్వాత పైకి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఎంట్రీ ట్రిగర్ అయింది, ఈ ప్లేస్లో ట్రిగర్ అవుతుంది. ఇది టచ్ చేసి మళ్ళీ కిందకు వచ్చి 20 మూవింగ్ యావరేజ్ అబౌవ్ సస్టైన్ అయ్యి పైకి వెళ్తున్నాయి అన్లైక్ దిస్ వన్. కాబట్టి ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇది ప్రీవియస్ స్వింగ్ ఫాల్ అయ్యాక ఈ స్వింగ్ దగ్గర కన్సాలిడేట్ అవుతూ మళ్ళీ రీటెస్ట్ చేస్తూ 20 మూవింగ్ యావరేజ్ అబౌవ్ ఉంటూ వచ్చింది కాబట్టి మనకు 25 పాయింట్స్ అయితే ఇక్కడ క్లియర్గా వచ్చింది. సో ఈవెన్ ఆఫ్టర్ దిస్ ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత పైకి వెళ్ళట్లేదు, కిందకే ఫాలో అవుతుంది. అండ్ ఇలా మనకు హయ్యర్ స్వింగ్స్ దగ్గర పర్ఫెక్ట్గా మనకు ఇలా ఆర్ఎస్ఐ బ్రేక్అవుట్స్ ఈ కింద పర్ఫెక్ట్ సెటప్
ఇది బఫర్ పాయింట్స్ కూడా ఉండాలన్నమాట. ఇది ఫాల్ అయిన తర్వాత ఇది రివర్స్ అయింది, ఇది బ్రేక్ అవుతుంది, ఇదే బ్రేక్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ. బికాస్ మనకు ఇది ఎంట్రీయే, కాకపోతే ఇది ఎంటర్ అయ్యాక ఈ క్యాండిల్స్ దాన్ని మొత్తం కవర్ చేసేస్తాయి. ఇలా కవర్ చేసినప్పుడు ఇది ఇన్వాలిడ్ అయిపోతుంది. ఇలా మనం క్యాండిల్ ఒకటి ఎంట్రీ ఇచ్చాక ఆ లెవెల్ని రెస్పెక్ట్ చేస్తూ పైకి వెళ్ళినప్పుడు మాత్రమే ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మన ఎంట్రీ ఇక్కడ ట్రిగర్ అవుతుంది. సో క్లియర్గా పైకే వెళ్తుంది. అండ్ అక్కడ ఐవిఓసి కూడా ఫామ్ అయింటే సో దట్ మనకు పర్ఫెక్ట్గా 50 పాయింట్స్ అయితే వచ్చేసింది. ఇది 145 అప్పుడు. సో ఇక్కడ కూడా చూడు, కిందకు వస్తూ ఉన్నా ఇక్కడ స్టాప్ అయ్యి రివర్స్ అయింది. సో ఇక్కడ ఇది ఉంది మనకు బఫర్ పాయింట్స్తోనూ ఎంట్రీ ట్రిగర్ అవుతుంది. దీని అబవ్ వెళ్ళి మళ్ళీ 20 మూవింగ్ యావరేజ్ పైన రీటెస్ట్ చేసి మళ్ళీ వెళ్ళింది కాబట్టి ఈ సింపుల్ 10 పాయింట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ 230 కాబట్టి ఇట్స్ రిస్కీ. సో ఇది కాల్లో ఎంట్రీ అనమాట. ఇక్కడ చూస్తే లాస్ట్లో ఇలా. ఇప్పుడు పుట్లో చూద్దాం. ఓకే, పుట్లో కూడా పొద్దున ఇలాంటి ఎంట్రీ యాక్చువల్లీ ట్రిగర్ అయింది. దీని క్యాండిల్ రేంజ్ కూడా 38 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, సో దీన్ని కలుపుకుంటే మొత్తం 48 అవుతుంది. ఇదిగో ఇది లాస్ట్ మనకు ఫామ్ అయిన ప్రీవియస్ స్వింగ్. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ ప్రీవియస్ స్వింగ్ దట్ వాజ్ ఫార్మ్డ్. సో దీన్ని దాటితే మనం ఎంట్రీ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి తీసుకుంటాం స్టాప్ లాస్ని. ఇక్కడ నుంచి తీసుకుంటే దాదాపు మనకు 67 పాయింట్స్ ఉంది. సో 67 పాయింట్స్ అనేది మార్నింగ్ ఇట్స్ రిస్క్ అనమాట. సో అలాంటప్పుడు తీసుకోకు. ఒకవేళ తీసుకుంటే వెంటనే 100 పాయింట్స్ అయితే వచ్చేసి ఉంటుంది. జస్ట్ స్కాల్ప్ అన్నట్టు తీసుకుంటే అదిగో 100 పాయింట్స్ అయితే ట్రిగర్ అయిందనమాట. బట్ ఇట్స్ అ రిస్కీ ఎంట్రీ. సిగ్నల్ పాయింట్ ఇది 300 దగ్గర ఉన్నా కూడా 38 పాయింట్స్ అనేది విక్స్ హై ఉంటే ఓకే. బట్ విక్స్ చూడు, తర్వాత చూడు, ఇది ఫస్ట్ లోవర్ లో ఫామ్ చేసింది, మళ్ళీ పైకి వచ్చి హయ్యర్ హై ఫామ్ చేసుకొని వెళ్ళిపోతే ఓకే. మళ్ళీ ఇది ఒక లోవర్ లో ఫామ్ చేసింది. సో దీన్ని డ్రా చేసుకొని, సో ఇది రివర్స్ అయిందా, ఇక్కడ సడన్ రివర్సల్ వచ్చింది. సడన్ రివర్సల్ ఇది దూరం వెళ్ళిపోయింది కాబట్టి సడన్ క్యాండిల్తో మనకి ఎంట్రీ ఎక్కడ ట్రిగర్ అవుతుంది, ఎంట్రీ ఇది మనకు ఎంట్రీ అనేది ఇలా 20 మూవింగ్ యావరేజ్ అబవ్ క్యాండిల్ ఉండాలి. దాని అబవ్ ప్రీవియస్ స్వింగ్స్ని దాటుతూ, ఓకే నీకు తెలుసు కదా, ప్రీవియస్ స్వింగ్స్ని దాటుతూ బఫర్ పాయింట్ దాటుతూ తీసుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు ఒక స్కాల్ప్ అని. సో ఇది ప్రీవియస్ స్వింగ్. అండ్ మన క్యాండిల్ అయితే ఇది క్లియర్గా ఇది అబవ్ ఉంది, దీన్ని దాటేటప్పటికి ఇక్కడ ఉంది. సో మనకు దాటేటప్పటికి క్యాండిల్ రేంజ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందన్నమాట. సో వెంటనే మనం గీసేసుకోవాలి. సో సమ్టైమ్స్ ఇలా మొమెంటం వచ్చినప్పుడు వస్తుంది, ఇట్స్ ఓకే. సో లేదంటే ఈ క్యాండిల్నే తీసుకుని ఉంటాం మేబీ మరి. సో ఇది వెళ్ళింది అండ్ మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ప్రీవియస్ స్వింగ్ అనేది క్లియర్లీ దాటింది, దట్ మీన్స్ మొమెంటం ఉంది. మొమెంటం తర్వాత ఇఫ్ యూ సీ మళ్ళీ మనకి ఏదైతే 20 మూవింగ్ యావరేజ్ వరకు ఉందో క్లియర్గా రీటెస్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ మనకి ఏదైతే ఎంట్రీ లెవెల్ ఉందో ఇక్కడ బఫర్తో పాటు ఎంట్రీ లెవెల్, ఆ ఎంట్రీ లెవెల్ని మళ్ళీ టచ్ చేసింది. సో ఇక్కడ చూస్తే స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ నుంచి చిన్నగానే ఉంది చూడు, 35 పాయింట్స్ మన మామూలు స్టాప్ లాస్ 35 పాయింట్స్. మన ఎంట్రీతో పాటు చూడు బఫర్ ఎంట్రీ క్యాండిల్స్తో పాటు మన స్టాప్ లాస్ అయితే 35 పాయింట్సే ఉంది. 35, 39, 40 పాయింట్స్ ఉంది. సో ఇక్కడన్నా ఎంట్రీ తీసుకోండి, లేదా ఇక్కడన్నా మనం ఎంట్రీ తీసుకున్నా అంటే మనకు ప్రైస్ యాక్షన్ చూడు క్లియర్గా వెళ్తోంది. అండ్ వెళ్ళిన తర్వాత దీన్ని కూడా బ్రేక్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి కన్సాలిడేషన్ అండ్ గోయింగ్ విత్ హయ్యర్ హైస్. సో ఇది బ్రేక్ అయినప్పుడన్నా తీసుకున్న 40 పాయింట్స్ వస్తుంది ఇక్కడ, లేదు ఇక్కడ నుంచే తీసుకుంటే ఇంకా 100 పాయింట్స్ అయితే వస్తుంది. ఓకే, సో ఇలా తీసుకుంటే ఫస్ట్ ఇది 40 పాయింట్స్, మళ్ళీ ఇక్కడ చూడు గ్రీన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఒక రెడ్ వచ్చి తర్వాత బ్రేక్అవుట్ వచ్చేటప్పటికి మనకు గ్రీన్ క్యాండిలే వస్తుంది. సో మళ్ళీ కంటిన్యూ అయింది, ఈ జోన్ బ్రేక్ అయినప్పుడు 100 పాయింట్స్ వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ కన్సాలిడేషన్ అవుతోంది, మళ్ళీ కన్సాలిడేషన్ అయ్యి ఇఫ్ యూ సీ పైకే బ్రేక్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ రెడ్ అయిపోయింది, ఇక్కడైతే మొత్తం గ్రీనే కంటిన్యూ అయిందనమాట పైకి వెళ్ళేటప్పుడు. సో ఇక్కడ ఏం మళ్ళీ మనం బఫర్స్ అవి పెట్టుకొని ఎంట్రీ తీసుకోవాల్సిన అవసరం లేదు, దీని హైస్ బ్రేక్ అయినప్పుడు తీసుకోవచ్చు. బట్ ఇక్కడ చూస్తే రెడ్ అయింది. ఓకే, రెడ్ అయ్యింది కాబట్టి మనకి ఇక్కడైతే ఎంట్రీ ట్రిగర్ కాలేదు. ఇక్కడ హై ఎంత
455 అనుకుంటే 465 463 మనకు హై ట్రిగర్ కాలేదన్నమాట. అండ్ మనకి ఎంట్రీ టైంకి కింద గ్రీన్ ఉండాలి, గ్రీన్ లేదు. అది ఈ టైంకి చూస్తే మనకు పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీ టైంకి గ్రీన్ ఉంది క్యాండిల్. సో ఇక్కడైతే ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ 90 పాయింట్స్ వచ్చింది. సో మళ్ళీ ఇది చూస్తే ఇది హయ్యర్ హైసే ఫామ్ అవుతూ పోతున్నాయి, కంటిన్యూస్ హయ్యర్ హైస్. సో కానీ ఇక్కడ కూడా ఇంకో చిన్న హయ్యర్ హై ఫామ్ అయ్యి మళ్ళీ పర్ఫెక్ట్ 20 EMA అబవ్ ఉండి మనకు ఎంట్రీ ట్రిగర్ అయ్యే టైంకి పర్ఫెక్ట్గా స్వింగ్ బ్రేక్ అయింది, బఫర్ టైంకి గ్రీన్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే మళ్ళీ ఇంకో 10 పాయింట్స్ అయితే దీని లోపల కలర్ మారి వచ్చింది కాబట్టి తీసుకోవచ్చు. బట్ ఇంత చాలా అనుకుంటే వీ కెన్ స్టాప్, బట్ చెప్తున్నా. సో లైక్ దిస్ మళ్ళీ ఇక్కడ చూస్తే కిందకి ఫాలో అవుతూ వస్తున్నాయి. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎక్కడైతే పాజ్ అవుతుందో, ఇలా పాజ్ అయ్యి ప్రీవియస్ స్వింగ్ బ్రేక్ అవుతుందో అక్కడ మనము దీంతో పాటు బఫర్ ఎంట్రీస్ తీసుకుంటే ఇక్కడ 40 పాయింట్స్ మళ్ళీ క్లియర్గా వచ్చింది. మళ్ళీ ఇక్కడ స్టాప్ లాస్ ఇది 215 కాబట్టి ఆ రోజు డికే ఉండొచ్చు. స్టాప్ లాస్ అయితే హిట్ అయింది 30 పాయింట్స్. తర్వాత మళ్ళీ లోవర్ హై ఫామ్ అయ్యి మళ్ళీ బ్రేక్ అవుతూ 20 మూవింగ్ యావరేజ్ అపో సస్టైన్ అయిందని తీసుకుంటే మళ్ళీ ఇక్కడైతే 70 పాయింట్స్ వచ్చింది. సో ఇక్కడ మనకు పొద్దు నుంచి ఐవిఓసీస్ ఎక్కడ ఫామ్ అయ్యాయి అని చూస్తే ఇంక్రీజ్డ్ గ్రీన్ రెడ్ క్యాండిల్కి ఇక్కడ ఒక ఐవిఓసీ ఫామ్ అయింది. సో ఏదైతే పొద్దున్న మనం ఎంట్రీ పెద్ద క్యాండిల్ అనుకున్నామో ఆ ఎంట్రీ తీసుకోవచ్చు, బికాస్ ఐవిఓసీ ఫామ్ అవుతుంది. ఓకే, బై ఎంట్రీ ఏ టైం ట్రిగర్ అవుతుంది? 10 o'clockకి. ఈ బై ఎంట్రీ ఏదైతే ఇక్కడ ట్రిగర్ అయిందో అరౌండ్ 10 o'clock ఇది నీకు అక్కడ ఐవిఓసీ ఫామ్ అవుతుంది కాబట్టి కొంచెం రిస్క్ చేసి తీసుకోవచ్చు. ఎందుకంటే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి ఐవిఓసీ ఇది రివర్స్ అయింది కాబట్టి. అండ్ ఇక్కడ మనకు ఈ రెడ్ క్యాండిల్స్ కన్సాలిడేట్ ఇది బ్రేక్ అయింది కాబట్టి ఈ ఎంట్రీ కూడా తీసుకోవచ్చు. రెడ్ క్యాండిల్స్ హై బ్రేక్ అవుతుంది కాబట్టి ఈ ఎంట్రీ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట. ఇది 5 minutes క్యాండిల్స్ని ఇంకొక చార్ట్లో చూస్తూ తీసుకోవాలి. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఇక్కడ ఫామ్ అయిన హయ్యర్ గ్రీన్ క్యాండిల్స్ అన్నీ స్క్వాష్ అయ్యాయి. సో 10:30కి పుట్ ఎంట్రీ. ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూడు 10:30కి పుట్ ఎంట్రీ ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇవి గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి రెడ్ తర్వాత మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతున్నాయో ఇక్కడ కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడైనా ఐవిఓసీ ఉంది కదా, ఫామ్ అవుతుంది కదా, ఇది యాక్చువల్ లైవ్లో చూస్తేనే తెలుస్తుంది. బికాస్ ఇది ఈ లెవెల్స్ని దాటాలి కదా, ఈ లెవెల్స్ని దాటడానికి అది సింగిల్ క్యాండిల్లో దాటేసింది. సో మనకు ఈ లెవెల్ దగ్గర వచ్చి ఉంటుంది ఎంట్రీ. సో ఇంత దూరం ఎంట్రీ అంటే మళ్ళీ కష్టం అవుతుంది కాబట్టి కొంచెం రీట్రేస్ అయినప్పుడైతే ఎంట్రీ తీసుకోవచ్చు. బికాస్ 80 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంది, ఇంత పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకోలేం, వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అది కొంచెం బ్యాక్ వచ్చినప్పుడు ఈ లెవెల్ దగ్గర ఎంట్రీ తీసుకోవాలని వెయిట్ చేయాలి. కరెక్టే ఇంత సడన్ ఫాల్ వచ్చినప్పుడు కొంచెం రీట్రేస్ అయి ఫాల్ అవుతుంది. అక్కడ ఒక 30 పాయింట్స్ బఫర్ పెట్టుకొని ఓకే ఇక్కడ మనం ఎంట్రీ ఏదైతే ఎక్కడైతే డెస్టినీ ఉందో అక్కడే తీసుకొని. సో ఇక్కడ చూడు మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినా మళ్ళీ అవి బఫర్ ఇవి వచ్చేటట్టు. సో ఇక్కడ ఐవిఓసీ ఎంట్రీ తీసుకోవచ్చు, ఇక్కడ ఐవిఓసీ ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. మళ్ళీ మనకి ఇక్కడ కూడా ఇది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే వచ్చింది కదా. సో అలా మళ్ళీ రివర్సల్ ఐవిఓసీ వచ్చిందా, ఇంకా క్లియర్గా రాలేదు. ఇక్కడ వచ్చింది లార్జర్ గ్రీన్ రెడ్ క్యాండిల్ మళ్ళీ తీసుకోవడం అండ్ ఇది బ్రేక్ చేయడం. సో ఇలాంటప్పుడు కూడా అక్కడ చూసి మనం 1 minute టైం ఫ్రేమ్లో ఇదే ఆ 25 పాయింట్స్ స్కాల్ప్. ఓకే మళ్ళీ ఈ ప్లేస్ నుంచి అయితే గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, ఐవిఓసీ వచ్చింది. కానీ ఇది తీసుకుంటే మళ్ళీ చిన్న ప్రాఫిట్ అయితే వచ్చుంటుందేమో, మరి చిన్న ప్రాఫిట్ అయితే వచ్చుండొచ్చు. బట్ మళ్ళీ ఈ రెడ్ క్యాండిల్ అనేది ఓకే ఇది మరీ 240కి ఉందా, అయితే వద్దులే, జస్ట్ చెప్తున్నా. అయితే ఇది పైకి వెళ్ళడం ఓకే సారీ దిస్ వన్ కదా 125 ఇది కిందకి తీసుకున్నా కూడా
ఇదైతే స్టాప్ లాస్ హిట్ అయి ఉంటుంది వెంటనే తీసుకోకపోతే. 125కి సెల్ ఎంట్రీ. ఓ నో, మనకైతే ప్రాఫిటే వచ్చింది ఈ 40 పాయింట్స్. సో పర్ఫెక్ట్. మనం ఇది చూస్తూ తీసుకున్నా కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా 45 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఇది వెంటనే రివర్స్ అయింది, ఇక్కడ ఒక ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్స్ ఇది అయ్యాయో అది లాస్ట్లో ఐవిఓసిస్ చూసి తీసుకుంటాం.